హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అండి. ఇడ్లీ పిండి ఉంటే ఇలా కొబ్బరి రొట్టె వేసుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినా ఇలా హెల్తీగా అయితే రెసిపీ చేసుకోవచ్చు అండి. 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను, 1 కప్పు ఇడ్లీ పిండి, అలాగే 1 కప్పు బెల్లం పొడి తీసుకున్నానండి. నేను ఆర్గానిక్ బెల్లం పొడి వేసానండి, అందుకే కలర్ అయితే అలా ఉంది. మీరు కావాలంటే నార్మల్ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు ఇడ్లీ పిండి వేసుకున్నాను. తర్వాత అందులోకి మన స్వీట్కి తగినంత బెల్లం పొడి అయితే వేసుకోవాలండి. 1 కప్పు పిండికి 1 కప్పు అయితే పడుతుంది. తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మరి ఎక్కువగా వేయకూడదు, తగినంత వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. కొబ్బరి బెల్లం వేసాం కదా, హెల్త్కి మంచిది. పిల్లలకి స్నాక్ ప్లేస్లో ఇలా కొబ్బరి రొట్టె చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు మనకి బెల్లం కూడా బాగా కలిసిపోయింది కదా, ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక మూత పెట్టేసి ఒక పావుగంట సేపు రెస్ట్ ఇచ్చానండి. ఏదైనా మనకి బెల్లం ముక్కలు ఉన్నా సరే కరిగిపోతుంది. ఒక పావుగంట సేపు రెస్ట్ ఇచ్చాను. తర్వాత మనం రొట్టె వేసుకోవడానికి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మొత్తం కూడా అప్లై చేశాను. అప్లై చేయడం వల్ల మనకి రొట్టె అనేది ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తుంది. అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే రొట్టె మనకి బాగా కాలాలి కదా. ఆయిల్ తగినంత వేసుకొని ప్యాన్కి అప్లై చేసి హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమం అయితే వేసేయాలి. హీట్ అయ్యాకనే వేయాలండి, లేదంటే ప్యాన్కి అంటుకుపోతుంది. గరిటెతో ఇలా ఈవెన్గా రొట్టె షేప్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా చేసాక మూత పెట్టేసి ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టి రొట్టె వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక సైడ్ 10 నిమిషాల పాటు కాల్చుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా కలర్ వచ్చి బాగా కాలుతుంది. నిమిషాల తర్వాత మూత తీసి ఇలాగ మనం చెక్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కలర్ వస్తే మనకి 1 సైడ్ బాగా కాలిపోయినట్టు. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి లూజ్ చేసుకొని రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. చూడండి, రెండో సైడ్ కూడా నేను ఇలా తిప్పుకొని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసాను. రెండో సైడ్ కూడా కాలాలి కదండి, అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే రెండో సైడ్ కూడా 10 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. రెండో సైడ్ కూడా ఇలా కలర్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసి కొంచెం చల్లారాక ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి రొట్టె అనేది విరిగిపోకుండా ముక్కలుగా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. వేడివేడిగా ఉందండి. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. హెల్తీగా టేస్టీగా మనకి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా ఉంటుందండి, లోపల మనకి సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా పీసులుగా కట్ చేసి సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. అంతేనండి, మనకి చాలా ఈజీగా టేస్టీగా కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి ఒక 3 రోజుల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.